హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది నా ఫస్ట్ రెసిపీ మటర్ పన్నీర్ అనమాట. అండ్ ఫస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో కూడా. ముందు మా ఇంట్లో చూడండి, నేను చేసిన రెసిపీ మొత్తం ఖాళీ చేసేసారు. ఎట్లుందో అడుగుదాము మా వాళ్ళని. మా మమ్మీ అనమాట. మమ్మీ బాగుందన్నది, తమ్ముడు కూడా ఓకే అంటుండు. అలా మా డాడీ కూడా ఫస్ట్ టైం బాగుందని చెప్పి చూపిస్తున్నాడు. మనం వెళ్ళిపోదాం కిచెన్లోకి. హాయ్, నేను మీ బాబీ. ఇదే అండి మన కిచెను. ఇదే మనం రెసిపీ చేద్దాము. ముందుగా గాయస్, ఇది ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి కదా ఏ దానికైనా కానీ. నేనైతే 3 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇది ఏంటంటే నేను స్పీడ్లో పెట్టాను, మరీ నేను అంత ఫాస్ట్గా ఏం కట్ చేయను. ఇక అట్లా త్రీ ఆనియన్స్, ఒక 6-7 మెంబర్స్కి 3 ఆనియన్స్ సరిపోతాయి. అట్లా చిన్న కట్ చేసుకోవాలన్నమాట. పక్కన గ్రీన్ మిర్చి ఉంది కదా, అది కూడా కట్ చేసుకొని పెట్టేద్దాము. పెట్టుకున్నాక దాంతోపాటు టమాటా ప్యూరీ కట్ చేసుకోవడానికి చిన్నగా అవసరం లేదు, నార్మల్ కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ప్యూరీ కోసం. ఇట్లా మిక్సీలో వేసుకొని మనం ప్యూరీ చేసేస్తే ఒకసారి అయిపోతుంది అనమాట. మిక్సీలో ఇట్లా అవుతుంది గాయస్. నెక్స్ట్ మనం రెసిపీకి ఎంట్రీ అయిపోదాం. ముందుగా కడాయిలో ఆయిల్ గాయస్ గుర్తుపెట్టుకొని, దేంట్లో అయినా కానీ ఎక్కువ ఏమైనా కానీ ఆయిల్ ఎక్కువ అయితే బాగా మంచిగా ఉండదు. సో మనం కొద్దిగానే ఆయిల్ వేసుకొని, సరిపోకపోతే తర్వాత వేసుకుందాం. దీంట్లో ఇలాచి, దాల్చీని, ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ వేసేద్దాం. కొద్దిగా వేగినాక 1 మినిట్ అంటే 1 మినిట్ కూడా కాదు, ఒక 10 సెకండ్స్ ఆగినాక రిమీట్ చేయండి మంచిగా వేడి నూనెలోనే. గ్రీన్ మిర్చి వేసేసి కలుపుకోండి. కొద్దిగా మెల్లగా మంచిగా వేగినాక గ్రీన్ మిర్చి కూడా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేద్దాం. వేసుకొని మెల్లగా కలపండి. మంచిగా లైట్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా కలపాలన్నమాట. ఈ బ్రౌన్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే మీకు మసిమి మంచిగా రాదు. ఇట్లా బ్రౌన్ అయినాక కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి. ఈ ధనియాల పొడి కూడా ఒక మీరు 3 చెంచాలు వేసుకుంటే సరిపోతే, ఎక్కువ వద్దు. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది మరి సప్పగా కాకుండా. ఇట్లా ఆయిల్ నేను తక్కువ వేసినా కాబట్టి ఇట్లా మనం మంచిగా కడాయిని పట్టుకొని మంచిగా ఇట్లా రోస్ట్ చేయాలన్నమాట మసాలా అండ్ ఆనియన్ని. అప్పుడే అది ఒక గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. నెక్స్ట్ మనం ప్యూరీ తీసుకున్నాం కదా గైస్, అది వేసేద్దాం. వేసుకొని కలుపుకుందాం మెల్లగా. కలిపితే ఒక గ్రేవీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది అనమాట. ప్యూరీ అనేది మనం కట్ చేసి పెట్టకుండా వేస్తే ఇట్లా గ్రేవీ లాగా అవుతుంది. చూస్తారు కదా, మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. గ్రేవీ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు మటర్ పన్నీర్కి మనము ఏదైతే బటర్ నీళ్ళు తెచ్చుకున్నామో అవి కూడా వేసేసి కొద్దిగా మనం ఒక 2-3 మినిట్స్ ఇట్లానే సోటే చేసుకోవాలన్నమాట. సోటే చేసుకునేసరికి నెక్స్ట్ మన పన్నీర్ ఏదైనా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, పన్నీర్ కూడా వేసేద్దాం. పన్నీర్ కూడా వేసేసి మంచిగా కలపండి. కలిపి కొద్దిగా వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని కొద్దిగా ఉడికిస్తుంటే మీకు ఈ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. వాటర్ కూడా మరీ ఎక్కువ పోయకండి, లైట్గా పోసుకుంటే ఈ టెక్స్చర్ ఫామ్ అవుతుంది అనమాట. ఒక 2-3 మినిట్స్ ఇట్లా మీరు ఇట్లా కుక్ చేసుకున్నాక మనం లాస్ట్కి ఇట్లా ఈ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది. మనం లాస్ట్కి సర్వింగ్ చేసేటప్పుడు క్రీమ్ వేస్తే బెటర్, బాగుంటుంది. కొద్దిగా టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్ వస్తుంది అనమాట. సో నేను కూడా చిన్నది తెచ్చి అది వేసేసి మెల్లగా కలుపుకోండి. ఎక్కువ వేయకండి, కొద్దిగా ఒక 10 ml 20 ml దాకా పోసి కలిపితే ఇట్లా అవుతుంది గాయస్. చూసారు కదా, ఈ రెసిపీ పెద్ద హడావిడి ఏం లేదు, జస్ట్ నార్మల్ సింపుల్ రెసిపీ చేసి. సో ఫైనల్లీ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మన మటర్ పన్నీర్ రెసిపీ అనమాట. మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నా ఫస్ట్ వీడియో కాబట్టి మీ సపోర్ట్ నాకు ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నా. సో మీరు కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయస్. బాయ్ టాటా.